హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం మన ఇంట్లో పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు సందర్భాన్ని బట్టి పిల్లలతో మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు బూట్లు శుభ్రం చేసుకోమని చెబుతాం కదా. నీ బూట్లు శుభ్రం చేసుకో. క్లీన్ యువర్ షూస్. క్లీన్ యువర్ షూస్. పిల్లలు తీసిన వస్తువు తీసిన చోట పెట్టకుండా వేరే చోట పెడుతూ ఉంటే అది ఇక్కడ పెట్టకు అని చెబుతాం కదా. డోంట్ పుట్ ఇట్ హియర్. డోంట్ పుట్ ఇట్ హియర్. పిల్లల నోటిలో ఏదైనా ఉందనిపిస్తే నీ నోటిలో ఏముందో చూపించు అంటాం కదా. షో మీ వాట్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. షో మీ వాట్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. పిల్లలు గోళ్ళు కొరుకుతూ ఉంటే గోళ్ళు కొరుకుకోవద్దు అని చెబుతాం కదా. డోంట్ బైట్ యువర్ నెయిల్స్. డోంట్ బైట్ యువర్ నెయిల్స్. పిల్లలు బయట ఆటలాడి వస్తే చేతులు మురికిగా ఉంటాయి కదా. నీ చేతులు మురికిగా ఉన్నాయి. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ. పిల్లల చేతులు మురికిగా ఉంటే శుభ్రం చేసుకోమని చెబుతాం కదా. చేతులు శుభ్రం చేసుకో. వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్. పిల్లలు చేతులు కడుక్కున్న తర్వాత టవల్తో తుడుచుకోమని చెబుతాం కదా. టవల్తో నీ చేతులు తుడువు. వైప్ యువర్ హ్యాండ్స్ విత్ ద టవల్. వైప్ యువర్ హ్యాండ్స్ విత్ ద టవల్. పిల్లలకి త్రాగడానికి ఏదైనా ఇచ్చినప్పుడు కంగారుగా త్రాగుతూ ఉంటారు కదా. అప్పుడు నెమ్మదిగా త్రాగు అని చెబుతాం కదా. డ్రింక్ స్లోలీ. డ్రింక్ స్లోలీ. ఏదైనా ముట్టుకోవడం ప్రమాదం అనిపిస్తే పిల్లల్ని ముట్టుకోవద్దని చెబుతాం కదా. దానిని ముట్టుకోవద్దు. డోంట్ టచ్ ఇట్. డోంట్ టచ్ ఇట్. పిల్లల చేతిలో ఏముందో తెలుసుకోవడానికి నీ చేతిలో ఏముంది అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. పిల్లలు చదువుకునేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ సరిగ్గా కూర్చోకపోతే సరిగ్గా కూర్చో అని చెబుతాం కదా. సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బట్టలు మార్చుకోమని చెబుతాం కదా. నీ బట్టలు మార్చుకో. చేంజ్ యువర్ క్లోత్స్. చేంజ్ యువర్ క్లోత్స్. పిల్లలు ఏదైనా తినే ముందు చేతులు కడుక్కోమని చెబుతాం కదా. తినడానికి ముందు చేతులు కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. పిల్లలు ఆటలాడుతూ కింద పడితే దెబ్బ తగిలిందేమో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు దెబ్బ తగిలిందా? ఆర్ యు హర్ట్. ఆర్ యు హర్ట్. పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే బయటికి వెళ్ళి ఆడుకోమని చెబుతాం కదా. బయటికి వెళ్ళి ఆడుకో. గో అవుట్ సైడ్ అండ్ ప్లే. గో అవుట్ సైడ్ అండ్ ప్లే. పిల్లలు బయట నుండి వచ్చేటప్పుడు తలుపు తీసేలోపు తలుపు బాదుతూ ఉంటే ఎందుకు తలుపు బాదుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్. వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్. పిల్లలు బయట ఆడుకుని మురికి కాళ్ళతో వస్తుంటే మురికి కాళ్ళతో లోపలికి రావద్దు అని చెబుతాం కదా. డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్. డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్. పిల్లలు చదువుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చదువు అని చెబుతాం కదా.
రీడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. రీడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటే ప్రతిదానికి ఏడవకు అని చెబుతాం కదా. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. పిల్లలు మెట్లు దిగేటప్పుడు మెట్లు నెమ్మదిగా దిగు అని చెబుతాం కదా. గో డౌన్ ద స్టేర్స్ స్లోలీ. గో డౌన్ ద స్టేర్స్ స్లోలీ. పిల్లలు మురికి చేతులు బట్టలకు తుడుచుకుంటూ ఉంటారు కదా. నీ బట్టలకు చేతులు తుడుచుకోవద్దు. డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ క్లోత్స్. డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ క్లోత్స్. పిల్లలు మాట్లాడేటప్పుడు తల దించుకుని ఉంటే తల పైకెత్తు అంటాం కదా. లిఫ్ట్ యువర్ హెడ్. లిఫ్ట్ యువర్ హెడ్. పిల్లలు ఏదైనా పని చెప్పినప్పుడు చేయకుండా బద్ధకంగా ఉంటే బద్ధకంగా ఉండకు అని చెబుతాం కదా. డోంట్ బీ లేజీ. డోంట్ బీ లేజీ. పిల్లలు ఏ విషయం గురించైనా నసపెడుతూ ఉంటే నన్ను నసపెట్టకు అంటాం కదా. డోంట్ నాగ్ మీ. డోంట్ నాగ్ మీ. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏవి మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉంటాం కదా. పెన్ను తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు క్యారీ ద పెన్. డోంట్ ఫర్గెట్ టు క్యారీ ద పెన్. పిల్లలు చొక్కా గుండీలు పెట్టుకోకపోతే నీ చొక్కా గుండీలు పెట్టుకో అని చెబుతాం కదా. బటన్ అప్ యువర్ షర్ట్. బటన్ అప్ యువర్ షర్ట్. ఏదైనా పని చేస్తున్నప్పుడు పిల్లలు బిగ్గరగా మాట్లాడుతూ ఉంటే బిగ్గరగా మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ స్పీక్ లౌడ్లీ. డోంట్ స్పీక్ లౌడ్లీ. పిల్లలు చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టకు అంటాం కదా. డోంట్ బాదర్ మీ. డోంట్ బాదర్ మీ. పిల్లలు బయటకు వెళ్ళడానికి కంగారు పెడుతుంటే కొద్దిసేపు ఆగు అంటాం కదా. వెయిట్ ఫర్ ఎ వైల్. వెయిట్ ఫర్ ఎ వైల్. ఏదైనా పని చెప్పినప్పుడు పిల్లలు బాగా చేస్తే బాగా చేశావు అంటాం కదా. వెల్ డన్. వెల్ డన్. అలాగే వెళ్ళి అక్కడ కూర్చో అని ఇలా చెప్పాలి. గో అండ్ సిట్ దేర్. గో అండ్ సిట్ దేర్. పిల్లలు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ క్రయింగ్. వై ఆర్ యూ క్రయింగ్. పిల్లలు స్కూల్కి రెడీ అవ్వడానికి త్వరగా నిద్రలేవమని చెబుతాం కదా. త్వరగా నిద్రలేగు. వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లీ. పిల్లల గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉంటే వెళ్ళి నీ గదిని చక్కగా సర్దుకో అని చెబుతాం కదా. గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్. గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్. పిల్లలు కంగారుగా తింటూ ఉంటే వేగంగా తింటే ఎక్కిళ్ళు వస్తాయి అని చెబుతాం కదా. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. అలాగే పుస్తకాలు తెరిచి హోంవర్క్ చెయ్యి అని ఇలా చెప్పాలి. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. పిల్లలు బయటకు వెళితే ఎందుకు వెళ్ళారో అడిగి తెలుసుకుంటాం కదా. ఎందుకు బయటకు వెళ్ళావు. వై డిడ్ యూ గో అవుట్. వై డిడ్ యూ గో అవుట్. పిల్లలు ఐస్ క్రీమ్ కోసం మారం చేస్తూ ఉంటే ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అంటాం కదా. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్
you will catch a cold. If you eat ice cream, you will catch a cold. పిల్లలు కుక్కలపై రాళ్ళు విసురుతుంటే కుక్కలపై రాళ్ళు విసరకు అని చెబుతాం కదా. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. పిల్లలు పొరపాటుగా చొక్కా తిరగేసి వేసుకుంటే నీ చొక్కా తిరగేసి వేసుకున్నావు అని చెబుతాం కదా. యు వోర్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. యు వోర్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. పిల్లలు ప్రొద్దుటే నిద్ర లేవగానే వెళ్ళి పళ్ళు తోముకో అని చెబుతాం కదా. గో అండ్ బ్రష్ యువర్ టీత్. గో అండ్ బ్రష్ యువర్ టీత్. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోతే నీ బెల్టును గట్టిగా పెట్టుకో అని చెబుతాం కదా. ఫాస్టన్ యువర్ బెల్ట్ టైట్లీ. ఫాస్టన్ యువర్ బెల్ట్ టైట్లీ. అలాగే వచ్చి నా ఒడిలో కూర్చో అని ఇలా చెప్పాలి. కమ్ అండ్ సిట్ ఆన్ మై ల్యాప్. కమ్ అండ్ సిట్ ఆన్ మై ల్యాప్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్ చెప్పేది శ్రద్ధగా విను అని చెబుతాం కదా. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. పిల్లల్ని షాపింగ్కి తీసుకువెళ్ళినప్పుడు చూసినవన్నీ కొనమని ఏడుస్తూ ఉంటే అన్నీ కొనమని ఏడవకు అంటాం కదా. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. పిల్లలు సెలవు రోజుల్లో ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటే గంటల తరబడి ఫోన్ చూడకు అని చెబుతాం కదా. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. పిల్లలకి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? పిల్లలు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు తలదువ్వుకో అని చెబుతాం కదా. కూంబ్ యువర్ హెయిర్. కూంబ్ యువర్ హెయిర్. పిల్లలు షూ లేసులు కట్టుకోకపోతే నీ షూ లేసులు కట్టుకో అని చెబుతాం కదా. టై యువర్ షూ లేసెస్. టై యువర్ షూ లేసెస్. ఏదైనా ముఖ్యమైన ఫోన్ కాల్లో ఉన్నప్పుడు పిల్లలు గోల చేస్తూ ఉంటే నిశ్శబ్దంగా ఉండు అని చెబుతాం కదా. కీప్ క్వయట్. కీప్ క్వయట్. పిల్లలకి ఆకలిస్తుందేమో తెలుసుకోవడానికి నీకు ఆకలిగా ఉందా అని అడుగుతాం కదా. ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ? ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ? పిల్లలు ఏవైనా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే చెడు మాటలు మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ సే బ్యాడ్ వర్డ్స్. డోంట్ సే బ్యాడ్ వర్డ్స్. పిల్లలు స్కూల్లో ఏదో ఒక వస్తువు మర్చిపోతూ ఉంటే స్కూల్లో నీ వస్తువులు మర్చిపోవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. సాధారణంగా పిల్లలకు ఇష్టమైన కూరలు వండి పెడుతూ ఉంటారు కదా. నీకు ఇష్టమైన కూర వండాను. ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ కర్రీ. ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ కర్రీ. పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెబుతాం కదా. రోడ్డు మీద జాగ్రత్తగా నడువు. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. పిల్లలు చెప్పకుండా ఎక్కడికైనా వెడితే వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో అడిగి తెలుసుకుంటాం కదా. ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో? వేర్ డిడ్ యూ గో? పిల్లలకు జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఈట్ ఐస్ క్రీమ్. డోంట్ ఈట్ ఐస్ క్రీమ్.
పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకువెళ్తూ ఉంటాం కదా. బయటకి వెళ్దాం. లెట్స్ గో అవుట్ సైడ్. లెట్స్ గో అవుట్ సైడ్. పిల్లలకు వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టినప్పుడు ఇది రుచిగా ఉందా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ టేస్టీ? ఈజ్ ఇట్ టేస్టీ? పిల్లలు చెప్పిన మాట వినకుండా వేరే ఏదైనా చేస్తూ ఉంటే నేను నీకు ఏమి చెప్పాను అని అడుగుతాం కదా. వాట్ డిడ్ ఐ టెల్ యూ? వాట్ డిడ్ ఐ టెల్ యూ? పిల్లలు ఆడుకోవడానికి ఎండలోకి వెళ్తుంటే ఎండలోకి వెళ్ళకు అని చెబుతాం కదా. డోంట్ గో ఇన్ ద సన్. డోంట్ గో ఇన్ ద సన్. పిల్లలకి చేతి రుమాలు ఇచ్చినప్పుడు చేతి రుమాలు ఎప్పుడూ మడతపెట్టి ఉంచు అని చెబుతాం కదా. ఆల్వేస్ కీప్ ద హ్యాండ్ కర్చీఫ్ ఫోల్డెడ్. ఆల్వేస్ కీప్ ద హ్యాండ్ కర్చీఫ్ ఫోల్డెడ్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలన్నీ బ్యాగ్లో పెట్టుకున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు అన్ని పుస్తకాలు పెట్టుకున్నావా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్? హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్? పిల్లలు తప్పు చేసి తప్పించుకోవడానికి ఏవో కథలు చెబుతూ ఉంటే కట్టు కథలు అల్లకు అంటాం కదా. డోంట్ కుక్ అప్ స్టోరీస్. డోంట్ కుక్ అప్ స్టోరీస్. అలాగే నువ్వు బాగా నిద్రపోయావా అని ఇలా అడగాలి. డిడ్ యూ స్లీప్ వెల్? డిడ్ యూ స్లీప్ వెల్? కొందరు పిల్లలు అప్పుడప్పుడు ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు కదా. ముక్కులో తిప్పడం చెడు అలవాటు. నోస్ పికింగ్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. నోస్ పికింగ్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అలాగే నీ చేతులు చాపు అని ఇలా చెప్పాలి. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. స్కూల్కి వెళ్ళే సమయం దగ్గర పడుతుంటే త్వరగా బట్టలు వేసుకుని తయారవ్వు అని చెబుతాం కదా. గెట్ డ్రెస్డ్ క్విక్లీ. గెట్ డ్రెస్డ్ క్విక్లీ. అలాగే అది క్రింద పెట్టు అని ఇలా చెప్పాలి. కీప్ ఇట్ డౌన్. కీప్ ఇట్ డౌన్. పిల్లల బూట్లు మురికిగా ఉంటే పాలిష్ చేయమని చెబుతాం కదా. నీ బూట్లు పాలిష్ చెయ్యి. పాలిష్ యువర్ షూస్. పాలిష్ యువర్ షూస్. పిల్లలు వర్షంలో తడుస్తూ ఆటలాడుతుంటే వర్షంలో తడవకు అని చెబుతాం కదా. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. పిల్లలు అన్ని ప్రశ్నలు చదివారో లేదో తెలుసుకోవడానికి నువ్వు అన్ని ప్రశ్నలను చదివావా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్? హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్? పిల్లలు పళ్ళు తోముకున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు పళ్ళు తోముకున్నావా అని అడుగుతాం కదా. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్? డిడ్ యూ బ్రష్ యువర్ టీత్? పిల్లలు మట్టిలో ఆడుతూ ఉంటే మట్టిలో ఆడకు అని చెబుతాం కదా. డోంట్ ప్లే ఇన్ ద మడ్. డోంట్ ప్లే ఇన్ ద మడ్. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మంచి అలవాటు కదా. నీ బాటిల్ను నువ్వే శుభ్రం చేసుకో. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. పిల్లలు పుస్తకాన్ని చింపుతుంటే పుస్తకాన్ని ఎందుకు చింపుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ టేరింగ్ ద బుక్? వై ఆర్ యూ టేరింగ్ ద బుక్? పిల్లలు నెమ్మదిగా వినిపించకుండా మాట్లాడుతూ ఉంటే బిగ్గరగా మాట్లాడడం నేర్చుకో అని చెబుతాం కదా. లెర్న్ టు స్పీక్ లౌడర్. లెర్న్ టు స్పీక్ లౌడర్.
పిల్లలు ఆలస్యంగా నిద్రలేస్తే స్కూల్కి రెడీ అవ్వడానికి టైం సరిపోదు కదా. నువ్వు కొంచెం త్వరగా నిద్రలేవాలి. యూ షుడ్ వేకప్ ఎ లిటిల్ ఎర్లీ. యూ షుడ్ వేకప్ ఎ లిటిల్ ఎర్లీ. పిల్లలు ఎప్పుడైనా అరుస్తూ మాట్లాడుతుంటే నాతో అలా మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ స్పీక్ టు మీ లైక్ దట్. డోంట్ స్పీక్ టు మీ లైక్ దట్. కొందరు పిల్లలు ముక్కులో పొక్కులు తింటూ ఉంటారు కదా. ముక్కులో పొక్కులు తినడం ఆపు. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? ఆర్ యూ స్టిల్ స్లీపింగ్? ఆర్ యూ స్టిల్ స్లీపింగ్? చల్లని నీరు త్రాగవద్దు. డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్. డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్. స్నానం చెయ్యి. టేక్ ఏ బాత్. టేక్ ఏ బాత్. నువ్వు ఇంకా తినలేదా? హ్యావ్ యూ నాట్ ఈటెన్ ఇట్? హ్యావ్ యూ నాట్ ఈటెన్ ఇట్? పాలు త్రాగు. డ్రింక్ మిల్క్. డ్రింక్ మిల్క్. నీ కడుపు నిండిందా? ఈజ్ యువర్ స్టమక్ ఫుల్? ఈజ్ యువర్ స్టమక్ ఫుల్? చాలా ఆలస్యం అయ్యింది. ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్. నన్ను శుభ్రం చెయ్యనివ్వు. లెట్ మీ క్లీన్ అప్. లెట్ మీ క్లీన్ అప్. త్వరగా చెయ్యి. మేక్ ఇట్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్. ప్లేట్ నీ ఒడిలో పెట్టుకో. ప్లేస్ ద ప్లేట్ ఆన్ యువర్ ల్యాప్. ప్లేస్ ద ప్లేట్ ఆన్ యువర్ ల్యాప్. తిన్న తర్వాత ప్లేట్ని సింక్లో పెట్టు. పుట్ ద ప్లేట్ ఇన్ ద సింక్ ఆఫ్టర్ ఈటింగ్. పుట్ ద ప్లేట్ ఇన్ ద సింక్ ఆఫ్టర్ ఈటింగ్. నా మాట విను. లిజన్ టు మీ. లిజన్ టు మీ. నీ వస్తువులను జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. దాన్ని విసిరేయి. త్రో ఇట్ అవుట్. త్రో ఇట్ అవుట్. నువ్వు చేసావా లేదా? డిడ్ యూ డూ ఇట్ ఆర్ నాట్? డిడ్ యూ డూ ఇట్ ఆర్ నాట్? అలా పరిగెత్తకు. డోంట్ రన్ లైక్ దట్. డోంట్ రన్ లైక్ దట్. నీ చెప్పులు వేసుకో. వేర్ యువర్ స్లిప్పర్స్. వేర్ యువర్ స్లిప్పర్స్. నువ్వు పెన్ను ఎక్కడ పెట్టావు? వేర్ డిడ్ యూ పుట్ ద పెన్? వేర్ డిడ్ యూ పుట్ ద పెన్? నోట్లో నుండి పెన్సిల్ తీయి. టేక్ ద పెన్సిల్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. టేక్ ద పెన్సిల్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. నీ తల పైకెత్తు. రైజ్ యువర్ హెడ్. రైజ్ యువర్ హెడ్. పక్కకు జరిగి కూర్చో. మూవ్ ఏ సైడ్ అండ్ సిట్. మూవ్ ఏ సైడ్ అండ్ సిట్. కుక్కల దగ్గరకి వెళ్ళకు. డోంట్ గో నియర్ ద డాగ్స్. డోంట్ గో నియర్ ద డాగ్స్. మెట్లు నెమ్మదిగా ఎక్కు. గో అప్ ద స్టైర్స్ స్లోలీ.
Go up the stairs slowly. పైకి లే. Get up. Get up. నా మొబైల్ ముట్టుకోవద్దు. Don't touch my mobile. Don't touch my mobile. గొడవ చేయకు. Don't make fuss. Don't make fuss. నువ్వు అతన్ని కొట్టావా? Did you hit him? Did you hit him? నీ డైరీ తీసుకురా. Bring your diary. Bring your diary. టీచర్ ఏదైనా హోంవర్క్ ఇచ్చారా? Did the teacher give any homework? Did the teacher give any homework? బాగా నేర్చుకో. Learn well. Learn well. నీకు నచ్చిందా? Do you like it? Do you like it? దాని గురించి వాదించకు. Don't argue about it. Don't argue about it. అది చేయకు. Don't do that. Don't do that. అపరిచితులు ఇచ్చేదేమీ తీసుకోవద్దు. Don't take anything given by strangers. Don't take anything given by strangers. నెమ్మదిగా తిను. Eat slowly. Eat slowly. నా చెయ్యి పట్టుకో. Hold my hand. Hold my hand. నీ పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? When will your exams start? When will your exams start? సరిగ్గా చదువుకోకపోతే పరీక్షలో తప్పుతావు. If you don't study properly, you will fail. If you don't study properly, you will fail. నువ్వు పరీక్ష ఎలా రాశావు? How did you write the exam? How did you write the exam? మొండిగా ఉండకు. Don't be stubborn. Don't be stubborn. టీవీని దగ్గరగా చూడకు. Don't watch TV closely. Don't watch TV closely. బట్టలు ఎందుకు మురికి చేసుకున్నావు? Why did you get your clothes dirty? Why did you get your clothes dirty? నువ్వు స్కూల్లో ఎవరినీ కొట్టొద్దు. You don't hit anyone at school. You don't hit anyone at school. ఇంట్లో పరుగెత్తకు. Don't run in the house. Don't run in the house. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండు. Be careful while crossing the road. Be careful while crossing the road. స్కూల్లో ఎవరితోనూ గొడవ పడకు. Don't fight with anyone at school. Don't fight with anyone at school. కళ్ళు మూసుకో. Close your eyes. Close your eyes. చాక్లెట్లు తినవద్దు. Don't eat chocolates. Don't eat chocolates. నీ బ్యాగ్ ఎలా చిరిగింది?
How did your bag get on? How did your bag get on? మొక్కలకు నీళ్లు పోద్దాం. Let's water the plants. Let's water the plants. బాటిల్ టేబుల్ మీద పెట్టు. Put the bottle on the table. Put the bottle on the table. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.